ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు 3 నెలల రేషన్ బియ్యం జూన్లోనే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రానున్న వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 3 నెలల రేషన్ కోటాను లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయడానికి కేంద్ర రాష్ట్రానికి సూచించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోటాను జూన్ 1 నుంచి లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో 3 నెలలకు ఒకేసారి బియ్యం అందుతున్నాయి. జూన్ 1 నుంచే పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు ఇప్పటికే డీలర్లకు సమాచారం అందించారు. ఆహార భద్రత కార్డులో ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డు ఉన్న వారికి 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తారు. 3 నెలల సన్న బియ్యం పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాలలో బియ్యం పంపిణీ చేస్తారు. 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నందున కార్డుదారులు డీలర్ వద్ద ఈ పాస్ యంత్రంలో 3 సార్లు బయోమెట్రిక్ గాని, ఐరిస్ గుర్తింపు గాని ఇవ్వాల్సి ఉంటుంది. గోధుమల నుంచి రేషన్ ఉత్పత్తులకు బియ్యం రవాణా సంస్థ ప్రారంభించింది. సన్న బియ్యం నిల్వ చేసిన బఫర్ గోధుమలకు ప్రత్యేక అధికారులను నియమించారు. బియ్యం బస్తాలు ఖచ్చితమైన తూకంతో స్టేజ్ 1లో రవాణా చేస్తున్నందున అవే వాహనాల ద్వారా రేషన్కు పంపించాలని అధికారులు ఆదేశించారు. ఒకేసారి 3 కోటా బియ్యం అందిస్తే నెలకు స్థలం సరిపోదని చెప్పారు.